కీలకమైన వ్యక్తి మన సుభాష్ చంద్రబోస్. ఈయన పేరు వినగానే ఏదైతే యువకుల యొక్క రక్తం ఉవ్విల్లుతోంది, భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కీలకమైన వ్యక్తి మన సుభాష్ చంద్రబోస్ గారు. ఈయన స్వతంత్రోద్యమంలో కీలకంగా వ్యవహరించి 20,000 సైన్యంతో ఆజాద్ హిందూ ఫౌజ్ అని స్థాపించి యువకులకు ముఖ్యంగా మీరు రక్తాన్ని ధారపోయండి మీకు స్వతంత్రాన్ని ఇస్తానే ఒక గొప్ప సూక్తిని మన దేశానికి అంకితం చేయడం జరిగింది. ఇదే కాకుండా స్వాతంత్రోద్యమంలో 40,000 సైన్యాన్ని మొత్తం వదిలి భారతదేశానికి స్వాతంత్ర రాకాన్ని ముందే ఎవరైనా త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే కేవలం ఒక సుభాష్ చంద్రబోస్ మాత్రమే. ఆనాటి కాలంలో నెహ్రూ కన్నా ముందే త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసిన స్వాతంత్ర రాకన్నానికి 6 సంవత్సరాలకు ముందు కాలంలోనే త్రివర్ణ పతాకాన్ని మువ్వర్ణ జెండాలను రెపరెంపల్లి ఆడినటువంటి వ్యక్తి మన సుభాష్ చంద్రబోస్ గారు. ఇదే కాకుండా ఈయన మన దేశం కోసం, మన ధర్మం కోసము, ఈ దేశం బ్రిటిష్ పాలన బ్రిటిష్ యొక్క కాలంలో మన దేశానికి స్వతంత్రం రాని సమయంలో కీలకంగా వ్యవహరించి ఆనాటి రోజుల్నే ఈయన ఉన్నన్ని రోజులు కేవలం దేశం కోసం, ధర్మం కోసమే స్వాతంత్రంలో కీలకంగా ఉండి ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి సైన్యాన్ని అందరికీ ఒక అధ్యక్షులాగా ఉండి సైన్యాన్ని ముందుకు తీసుకెళ్లి స్వాతంత్రం సాధించడంలో కీలకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన సుభాష్ చంద్రబోస్ మాత్రమే. కాబట్టి ఇలాంటి యొక్క మహానుభావుడు పుట్టినటువంటి దేశం ఈ భారతదేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం మనకేమిచ్చిందని కాదు, దేశానికి మనమేమిచ్చామని ప్రతి ఒక్కరూ గుర్తుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మహానుభావుడి యొక్క విగ్రహం మన కల్దుర్తి గ్రామంలో ఉన్నందుకు మనం కూడా ఎంతగానో గర్వంగా ఈరోజు ఫీల్ అయ్యాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ముఖ్యంగా యువకులకు స్ఫూర్తిగా, ఏదైతే యువకుల యొక్క స్ఫూర్తిగా వివేకానందుడు చెప్పిన విధంగానే ఈరోజు మనకు భారతదేశం యువకులు, ఈ దేశం మొత్తం, దేశ అభ్యున్నతి, దేశ రక్షణ మొత్తం ఈరోజు యువకుల మీద ఆధారపడి ఉంది. కాబట్టి యువశక్తి పరాశక్తి అనే విధంగా ఈరోజు మనం అందరము దేశ అభివృద్ధిలో కీలకంగా భాగస్వామ్యం అవుతూ ప్రపంచానికి విశ్వగురువు ఏదైనా ఉందంటే అది భారతదేశమే కాబోతుంది. కాబట్టి అందరిలో మీరు అందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత పెద్ద మొత్తంలో సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమానికి హాజరైన గ్రామ పెద్దలు, గ్రామ పాలక వర్గానికి, ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై.